కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. తులారాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో న్యాయబద్ధంగా ప్రవర్తించగలుగుతారు. కానీ మీరు మాట్లాడిన తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడించడం, వాళ్ళు మాట్లాడిన దాన్ని విని ఆచరించడానికి ప్రయత్నం చేయడం ఎక్కువ సత్ఫలితాలను అందజేస్తుంది. విశేషించి ఏదైనా ఒక విషయాన్ని నిర్ణయం తీసుకునేప్పుడు ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా ఏ విషయంలోనైతే మీరు నిర్ణయాన్ని తీసుకోదలిచారో ఆ విషయంలో నిపుణుల యొక్క సలహాలను పాటించడం వల్ల ఎక్కువ శ్రేయస్సు కలుగుతుంది. విశేషించి సంతాన వర్గంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించినట్లయితే వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆరోగ్య విషయంలో కూడా ఈ మంత్రం చాలా బాగా సహకరిస్తుంది. అయితే మీ యొక్క అనారోగ్యం యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే ఆనందంగా ఉత్సాహంగా కాలక్షేపం చేస్తూ ఉండడం అనే దానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఆ విషయంలో కూడా క్రియాశీలతను పెంపొందించుకోవడం కోసం, పనులలో ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం ఎక్కువ ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీ యొక్క అలసట ఎక్కువగా ఉన్న భవిష్యత్తులో ప్రయోజనకారిగానే ఉంటుంది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుని శ్రమకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. రావాల్సిన సొమ్ము కొంత చేతికి వచ్చే అవకాశం ఉంది. అది ముఖ్యంగా వ్యాపారస్తులైన మిత్రుల ద్వారా లభించే అవకాశం ఉంది. మీరు కొన్ని ఖర్చులు చేస్తుంటారు, అవి పిల్లల యొక్క అభివృద్ధికి చేస్తారు, అవి బాగుంటాయి, ప్రయోజనాలను ఇస్తాయి. ఇంటి యొక్క అలంకరణకు లేదా పటిష్టతకు, సౌకర్యాలను పెంపొందించుకునేటందుకు చేసేటువంటి మార్పులు ఇంట్లో అవి కూడా సత్ఫలితాలను ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. అయితే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రం జపిస్తూ ఆ విషయాలను మనం అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో మరల దాన్ని తీసి ఇంకోటి పెట్టాల్సిన అవసరాలు రాకుండా ప్రయోజనాత్మకంగా ఉంటాయి. నూతనమైన గృహాలను కొనుగోలు చేయాలనేటువంటి సంకల్పం కనుక ఉన్నట్లయితే చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయత్నం చేయవచ్చు. అది సత్ఫలితాలని అందజేస్తూ ఉంటుంది. మీరు చేసేటువంటి ఖర్చుల్లో ఇతరులకు మేలు చేసేవి కూడా ఉంటాయి. వాటిని మనం వినియోగించుకోవడం మంచిది.